రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కందుకూరు ఎక్స్ రోడ్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి మాజీ జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్ మాజీ ప్రచార కమిటీ సభ్యుడు సరికొండ మల్లేష్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం వలన బడుగు బలహీన వర్గాలకు 100 రోజుల పనులలో ఆటంకం కలిగిస్తున్న విధానాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి హెచ్చరించారు. పేదలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు అని మాజీ జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి హెచ్చరించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాజీ ప్రధానమంత్రి 2005వ సంవత్సరంలో ఆ రోజు పేదలకు న్యాయం చేకూరాలని కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం ప్రవేశపెట్టింది. వెంటనే ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో కందుకూరు మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదంతా బీజేపీ ప్రభుత్వం పెద్ద పెద్ద సంస్థలు, ఎల్ఐసి సంస్థ కానీ, బిఎస్ఎల్ సంస్థ కానీ ఎస్సీలకు బీసీలకు ఇస్తున్న వచ్చేసినట్టు చైర్మన్ కృష్ణనాయక్ అన్న గారు, మండల్ మాజీ జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి గారు, స్థానిక సర్పంచ్ సరికొండ పాండ్ గారు, జబ్బడగూడ సర్పంచ్ బాలరాజ గారు, కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో బీజేపీ పార్టీ ఉండే ఆ పార్టీ పేదల పక్షాన లేదని చెప్పేసి 2004 తర్వాత 2004 తర్వాత మనము అధికారంలోకి వచ్చినాక మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి సోనియా గాంధీ గారి ఇట్లా నాయకత్వంలో మన ముందరోల పథకం ఆ రోజు 2006లో ఈ పథకం పేరు మహాత్మా గాంధీ అనే పథకం పేరు పెట్టి ఎన్నికల నుంచి అలంకరించిన పెద్దలు, మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ జెడ్పీటీసీలు, కొత్తగా గెలిచిన సర్పంచులు, కార్యకర్తలు, ప్రతి గ్రామం నుంచి వచ్చిన గ్రామ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం నిరసిస్తూ మా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు కందుకూరు మండలం మేము నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ వీళ్లకు కావాల్సింది పేర్లు మార్చడం కాదు, అభివృద్ధి చేసి చూపెట్టండి, అభివృద్ధి చేసి చూపెడితే బాగుంటుంది, పేర్లు మార్చితే గొప్ప కాదు, మీ పేరు మార్చడానికి కూడా సమయం ఆసన్నమవుతుంది, జనాల మధ్యలో పేర్లు మార్చితే మీకు పలుకుబడి అన్న గారికి, కృష్ణనాయక్ అన్న గారికి, పాండన్న గారికి, మహేష్ గౌడ్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన సర్పంచ్లకు, వార్డు సొసైటీ డైరెక్టర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ పేదలకు, నిరుపేదలకు ఉపాధి కల్పించాలని నిర్ణయం తీసుకుందో అది కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. సుమారు ఆ పార్టీ పెట్టిన పథకం కింద 20 సంవత్సరాల నుంచి నిరుపేద కుటుంబాలకు కొంచెం ఆహారం దొరుకుతుంది. అట్లాంటి వ్యవసాయ పొలాలకు కూడా చదును చేసుకొని వ్యవసాయ పొలాలుగా మార్చుకుంటారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలను నామరూపం చేయాలని, కాంగ్రెస్ పార్టీని గుర్తు చేసుకోవద్దని, ప్రజల నుంచి దూరం చేయాలని బీజేపీ పార్టీ అనుకుంటుంది. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఇది మీరు ఇంకా ఉపాధి హామీ పథకం తెచ్చినాం, దానికి అనుసంధానంగా వ్యవసాయ పొలాలకు, వ్యవసాయ కూలీలకు అనుసంధానంగా చేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే మీరేమో ఆ పార్టీ బీజేపీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి కొత్తగా బీబీజీ రామ్జీ కొత్త పథకం తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు ఇన్ని రోజులు లేదా బతుకులలో జీవితంలో వాళ్ళకి వెలుగు నింపినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇండైరెక్ట్ గా ఇంతకుముందు 100% కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇస్తుండే, ఇప్పుడు 40% కేంద్ర ప్రభుత్వం 40% ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 40% వేయాలన్నటువంటి ఏదైతే పెట్టిందో అది మనకు అప్పుడే అర్థమైపోతుంది. 40% ఇచ్చేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కూడా ఇవాళ లేవు.
కేవలం బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాలు బాగు కోసమే ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అన్ని పక్ష పార్టీల వారిని ఏవైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో అవి కూడా ఇప్పుడు ఏదైనా ఇంతకుముందు ఏ పని చేయాలన్నా కానీ గ్రామ పంచాయతీకి అధికారం ఉండేవి. ఇప్పుడు గ్రామ పంచాయతీకి అధికారం లేకుండా వాళ్ళు ఏవైతే గ్రామ పంచాయతీలు సెలెక్ట్ చేస్తారో ఆ గ్రామాలలోనే ఉపాధి హామీ జరిగే విధంగా కొత్త చట్టం తీసుకొచ్చారు. కాబట్టి వీళ్ళు చేపడుతున్నటువంటి పేద పరుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తుంది. కాబట్టి ఈ చట్టాన్ని మార్చే వరకు మన కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున దేశమంతా కూడా ఇలా ఉద్యమం నడుస్తుంది. కాబట్టి ఈ పథకం మార్చేంత వరకు బీబీజీ రామ్జీ పథకము రద్దు చేయాలి. అదేవిధంగా మళ్ళీ ఏదైతే మన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకము తీసుకొచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ప్రతి గడపకు ప్రతి ఇంటికి వెళ్ళి అదేవిధంగా రేపు ఈ వారం రోజుల్లో అన్ని గ్రామ పంచాయతీలు కూడా గ్రామ సభలు పెట్టి ఏదైతే ఈ బీబీజీ రామ్జీ కందుకూరు మండలంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మరి మహేశ్వర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు కిచ్చన గారు లక్ష్మణ గారు ఇక్కడ కందుకూరు మండలంలో నిరసన కార్యక్రమం తెలిపాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది 2004లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి జాతీయ ఉపాధి హామీ పథకం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ పెడతా ఉంటే ఆ మీటింగ్ పోయినప్పుడు ప్రజలు ఎవరు లేరు. మరి ఆ రోజు ప్రజలు ఎందుకు లేరని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ గారు అడిగితే గ్రామ స్థాయిలో పని లేక వేరే రాష్ట్రంలో ముంబై కానీ పూణే అక్కడ వర్ష కూలీలు పోతూ ఉన్నారు. పని లేక చిన్న చిన్న పిల్లలను కూడా ఇడిచిపెట్టి ఇల్లు తాళం పెట్టి మరి పోతూ ఉంటే వర్ష కూలీలు పోతూ ఉంటే ఆ రోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు కలిసి ఆ రోజు యుద్ధం చేయాలని చెప్పి ఆలోచనతో 120 రోజుల ఉపాధి గ్రామ 100 రోజులు గ్రామంలో ఉపాధి పథకం చేయడం జరిగింది. జాతీయ ఉపాధి పథకం ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు మరి దాని పేరు మార్చాలని చెప్పేసి ఈరోజు ఈ విధంగా పేరు మారాలని చెప్పి చెప్తా ఉన్నారు. దేశం మొత్తంలో ఇవే నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇలాంటివి మీరు చేయదలుచుకుంటే మీరేం